బ్రహ్మాంజనేయ గారు ఇప్పుడు ఈ ద్రౌపది వస్త్రాపహరణ ఘట్టము, ఈ సభ అంతా అయిపోయింది, పాండవులు ఓడిపోయారు. ఈ పాండవులకు విధించినటువంటి శిక్ష ఏంటి? అంటే జూదంలో ఓడిపోయారు, మరి వీళ్ళకి ఏ శిక్ష విధించారు? కారణం ఏంటి అంటే, మనం ఇద్దరి మధ్య మనం పాచికలాడాలనుకున్నా, దయాలాడాలనుకున్నా బెట్టింగ్ కూడా పెట్టుకుంటాం, అవునా? ఏదో 10 రూపాయలు బెట్టింగ్, 5 రూపాయలు బెట్టింగ్ లాంటి పెట్టుకుంటాం. అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమం ఏంటి అంటే, ఎప్పుడైతే ధర్మరాజు రాజసూయాగం చేశాడో అతనికి ఉన్నటువంటి సంపదను మొత్తము కౌరవులు చూశారో కౌరవులకు కనుగొట్టింది. అంటే ఏంటి అంటే, వీడికి ఇంత ఆస్తి ప్రళయిపోయారు, మనకన్నా ఎక్కువ ఆస్తి వచ్చింది, ఏ విధంగానైనా సరే వీళ్ళని ఏం చేయాలి, మనం అడుగు తినేవాళ్ళగా మార్చాలి. మరి మార్చాలంటే ఏం చేయాలి అంటే, శకుని దానికి సహాయం చేశాడు. నేనున్నాను, నువ్వు ఎందుకు భయపడతావు, నేను మాయాపాచికల ఆడడంలో చాలా గొప్పవాడిని చెప్తూ ధర్మరాజు వ్యసనపరుడు. ఏ వ్యసనపరుడు? జూదానికి వ్యసనపరుడు. కాకపోతే ఇక్కడ ఒక రాజధర్మం మనం తెలుసుకోవాలి. ఏంటి అంటే, అవతల ఉన్నటువంటి రాజు ఎవడైనా సరే నాతో జూదానికి రా, నాతో యుద్ధానికి రా అని పిలిస్తే రాజధర్మాన్ని పాటించేటటువంటి రాజు నేను రాను పో అని చెప్పకూడదు. నేను చెప్పింది, ఒక రాజుగా ఉన్నటువంటి వాడిని అవతల ఉన్నటువంటి రాజు నాతో జూదమాడదు రా అని గాని, నాతో యుద్ధం చేద్దు రా అని గాని పిలిస్తే నేను రాను, నేను ఆడను అని చెప్పకూడదు. అది ఒక పద్ధతి. కాబట్టి 2 సార్లు ధర్మరాజు జూదమాడాడు. ఒక్కసారి కాదు, 2 సార్లు ధర్మరాజు జూదమాడాడు. 2వసారి ధర్మరాజు జూదమాడేటటువంటి సమయంలో ఆమె మొత్తం మొదటిసారి జూదమాడి ఓడిపోయిన తర్వాత ద్రౌపది యొక్క వేడుకోలు మీద ధృతరాష్ట్రుడు ఆమె అన్ని వచ్చిన తర్వాత మళ్ళా 2వసారి జూదమాడిస్తాడు. ఆడినప్పుడు వాళ్ళు విషయం చెప్పారు. ఏం చెప్తారంటే, అది కూడా నన్నయ్య పద్యం రూపంలో కాకుండా వచనంలోనే చెప్పేశాడు. దాని కూడా ఎందుకంటే సాగదీయులు ఎందుకు అనుకున్నాడేమో, పాపం వాళ్ళు బాధపడుతూ ఉండడం, పద్యం పాడడం బాగా అనుకున్నాడో ఏమో, ఒక చిన్న వచనంలో చెప్పేశాడు. ఏంటంటే, ఇది అపూర్వమైన పణంబు, ఇది అపూర్వమైన పణంబు, దీని నుండి యోడుపడిన వారులు అజన వల్కలంబులు గట్టి వన్యమూల కళాశనులై బ్రహ్మచర్యంబునం 12 ఏళ్ళు వనవాసంబు చేసి 13వ నేడు జనపదంబున అజ్ఞాతవాసంబు చేసి తెరుగుబడి లేని విండియున్ 12 ఏళ్ళు వనవాసంబు 1 ఏడు అజ్ఞాతవాసంబు చేయుచును వారి నిలుపుడేని చూదం బావడదమని అమద్యుతార్థం బాపతుండనై బహుడ నలునే అని చెప్పి ఒక వచనంలో చూశారు. అంటే ఏంటి అంటే, ఎవరైతే ఈ చూదంలో ఓడిపోతారో సర్వం సహా సంపత్తిని వదిలేసేసి అడవులకు బయలుదేరాలి. ఎలా బయలుదేరాలి అడవులకు కూడా అంటే, అతను ఒక చోటు చెప్తాడు, అజిన వల్కలంబులు కట్టి జింక చర్మాలు కట్టుకోవాలి. ఏం కట్టాలి? జింక చర్మాన్ని కట్టుకోవాలి. కారణం ఏమి అంటే, రాజు అన్నటువంటి గుడ్డలు ఎట్లా ఉంటాయి? దగ్గర మెరిసిపోయేటటువంటి గుడ్డలతో ఉంటాడు కదా, నవరత్నమైనటువంటి కిరీటాలు ధరించినటువంటి వాడై ఉంటాడు. ఇవన్నీ ఉన్నప్పుడు వాడిలో యశస్సు, అందం అనేది ఉంటుందా, ఉండదా? ఉంటుంది. కాబట్టి ఏం చేయాలి? వాటిని పక్కన తీసి పెట్టేసేయాలి. ఏం చేయాలి? ఏది పడితే అది తినకూడదు. వన్య మూల కళాశనులై, అడవుల్లో దొరికేటటువంటి మూలము అంటే వేరు, కలము అంటే పళ్ళు, వీటిని తింటూ బతకాలి. బతకమే కాక బ్రహ్మచర్యాన్ని పాటించాలి. బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించాలి. పాటించి 12 ఏళ్ల పాటు ఏం చేయాలను? అరణ్యవాసం చేయాలి. 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయాలి. అజ్ఞాతవాసం అంటే అర్థం ఏమిటంటే, ఎవ్వరికి కనబడకుండా మారు వేషంలో ఉండాలి. మళ్ళీ చూసి పెట్టాడు. మళ్ళా ఒకవేళ 13 ఏళ్ళు అయిపోయింది కదా, మరి మళ్ళా వచ్చి మా రాజ్యం అడుగుతారేమో అని చెప్పి, ఒకవేళ మీరు ఎవరికైనా కనిపిస్తే వెండియం అన్నాడు. ఇక్కడ వెండి అంటే సిల్వర్ అని కాదు, మరియు అర్థం మరలా. ఒకవేళ మీరు మళ్ళా కనిపిస్తే మనం ముందు చేసుకున్న అగ్రిమెంట్ మళ్ళా ఏమవుతుంది? రిపీట్ అవుతుంది. అంటే అర్థం ఏంటి అంటే, కౌరవులకు ఉద్దేశం ఏంటి అంటే, ఆజన్మాంతం పూర్తిగా వారి యొక్క యావత్ జీవితం కూడా గడిచిపోవాలి, అరణ్యంలోనే గడిచిపోవాలి. వీళ్ళు అంగరంగ వైభవంగా రాజ్యాన్ని చేసేయాలి అటువంటి ఒక తుచ్చమైనటువంటి భావన వీళ్ళు ఏర్పడడం మూలంగా ఇలాంటి ఒడంబడిక చేసుకున్నారు. ఇది ఆ ఒడంబడి, ఆ జూదంలో వాళ్ళు పెట్టుకున్నటువంటి
పందెంగా మనం చూడాలి. కానీ ఈ పందెం పెట్టుకోవడంలో చాలా విషయాలు ఉన్నాయి. అందులో ఒకటో రెండో కాదు. ఒక రకంగా పాండవులు కొన్ని లాభించాయి, దానివల్ల కౌరవులు కొన్ని నష్టపోయారు. ఆ అజ్ఞాతవాసం వల్ల పాండవులు కొన్ని లాభాలు కూడా చాలా ఉన్నాయి. వాళ్ళ యొక్క వంశం వృద్ధి చెందడానికి అవసరమైనటువంటి పెళ్లి చేసుకోవడం జరిగింది, అభిమన్యుడికి పెళ్లి చేయడం జరిగింది. ఇవన్నీ చాలా 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 జరుగుతాయి. అంటే కష్టం వచ్చినటువంటి సమయంలో ఇది కష్టం అని చెప్పి కుంగిపోకూడదు. భగవంతుడు అన్నటువంటి వాడు కష్టంలో కూడా ఏదో రకంగా బయటపడడానికి ఒక అవకాశాన్ని కల్పిస్తాడు అని చెబుతుంది మహాభారతం. అది కూడా మనకు ఇంకొకటి మనం ఈ జ్యోతి సభ గురించి చెప్తున్నాం కదా, ఈ జ్యోత సభ అని ఎందుకు పిలిచారు, ఆ పేరు ఎందుకు వచ్చిందంటే అంటే ఇక్కడ మనం జూదం అంటున్నాము సో ఈ జూదశాల జ్యోత సభ ఎందుకు అలా తెలుస్తుంది? ఇది ఇక్కడ సభికులు అన్నటువంటి అర్థానికి అర్థనామంలో చాలా మాట ఉంది. సభికుడు అంటేనే జూదరి అని అర్థం. సభికుడు అంటేనే ఏంటి? జూదరి అని అర్థం. ఇవాళ మనం ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నప్పుడు మిమ్మల్ని చూసి సభికులారా అని అనుకుందాం, మేము అన్నానే అనుకుందాం. మీరు ఏమనుకుంటారు? సభలో ఉన్నటువంటి వాళ్ళు ఒక అర్థం, దీనికి ఇంకో అర్థం ఏంటి అంటే జూదరులారా అని అర్థం. అంటే ఏమర్థం? అందులో కూడాను పాచకలాడడానికి వచ్చినటువంటి వాళ్ళు వ్యసనపరులు ఉన్నటువంటి అర్థం. ఇక్కడ జూత సభ జూద సభ మొదట అది జూత సభే, తర్వాత జూద సభగా మారింది. కారణం ఏమిటంటే ధర్మరాజును పిలిచారు అక్కడికి. అరే రాయ నీతో మాట్లాడదాం, మనం గురించి పిలిచారు. మాట పెరిగిన తర్వాత అప్పుడు స్టార్ట్ చేశాడు, మనం జూదం ఆడదాం, ఫ్రెండ్లీగా జూదం ఆడదాము అన్నాడు. ఎవరు? దుర్యోధనుడు అన్నాడు. ఏమన్నాడు? ధర్మరాజా మనం ఏదో అనుకున్నాం, అయిపోయింది, నువ్వు ఇంటికి వచ్చావు కాబట్టి మనం ఫ్రెండ్లీగా జూదం ఆడదాము అన్నాడు. జూదం ఆడదాము అన్నటువంటి సమయంలో ఆ పక్కన ఉన్నవాడు ఎవడో చెప్పాడు, పొద్దుగా జూదం ఆడితే ఏం బాగుంటుంది, బెట్టింగ్ చేసుకుంటే చూడడానికి భలే మసాగా ఉంటుంది, బెట్టింగ్ చేస్తాము అన్నాడు. అన్నటువంటి వ్యక్తి అక్కడ దుర్యోధనుడు వెంటనే ఏమన్నాడంటే, నేను ఆడను, నా తరఫున శకుని ఆడతాడు అన్నాడు. ధర్మరాజుకి ఏముందని చెప్పారు? ముందే వాడికి జూదం పిచ్చి ఉంది. ధర్మరాజు జూదంలో ఆషామాషి వ్యక్తి ఏం కాదు, గొప్ప జూదగాడే. కానీ అక్కడ జరిగింది ఏమి అంటే అధర్మమైనటువంటి జూదం తెలిసి. సో శకుని అయినటువంటి వాడు మాయాపాచకుల చేత జూదం ఆడాడు కాబట్టి ధర్మరాజు కోల్పోయాడు. కాబట్టి జీవితం కోసం పిలిచినటువంటి సభ జూదం కోసం జరిగింది కాబట్టి జూద సభ కాస్త ఏం సభ అయింది? జూద సభగా మారిపోయింది. పదార్థ తేడా జరిగింది. అక్కడ జరిగినటువంటి కర్మను బట్టి పదాల యొక్క మార్పు అనేది జరిగింది. పిలిచిన మాత్రం మాట్లాడుకుందామనే, తర్వాత చేసింది ఏమి? సాధన పేపర్ చేశారు వాళ్ళు. అంటే వాళ్ళు తెలివిగా చేశారు, ఇప్పుడు తెలివి లేకుండా వచ్చి కూర్చులో చూసుకున్నారు. మరి ఇంకొకటి ఈ సభాపతంలో సమయ ధర్మం అనేది ఉంటుంది. ఏంటి అసలు ఆ సమయ ధర్మం? సమయ ధర్మము అన్నటువంటి విషయాన్ని మీరు ఏ గంటగా చెప్తున్నారు? సమయ ధర్మం చెప్పడానికి ధర్మాన్ని ఎలా సభలో కావచ్చు, ఆ ధర్మాన్ని ఈ జరిగినటువంటి ఆ ఘట్టాలను తీసుకొని ఆ ధర్మం, ఆ సమయ ధర్మం అనేసి ఒక రోడ్ వస్తుంది. ఇక్కడ సమయ ధర్మము కాలధర్మము రెండు ఉంటాయి. ఎందుకు అంటే రామాయణం యావత్తు మనం చదివితే రామాయణంలో ఎక్కడ రాముడు నేను భగవంతుడు చెప్పాను, నేను మామూలు మనిషిని అంటాను. కానీ భగవంతుడు నేను చెప్పుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నాడు అంటే శ్రీకృష్ణ పరమాత్మ మాత్రమే చెప్పుకున్నాను. నేనే కాలము, నేనే విధి, నేనే కర్మ, నేను ఏమి చెప్తే అది మేము చేసే వాళ్ళకి తెప్పిస్తే మీరు కొత్తగా చేయడానికి ఏమీ లేదు అని చెప్పన్నారు. అంటే బుద్ధి కర్మానుసారాన్ని అనే విధంగా ఆ సమయ ధర్మాన్ని అనుసరించి అన్ని జరుగుతూ వచ్చాయి. ఇక్కడ విషయం చెప్పుకోవాలి, నిజంగా గాని ద్రౌపదిని వాళ్ళు వస్త్రాపహరణం చేసేటటువంటి సమయంలో భీష్మాచార్యుడు గాని కన్నెల చేసుంటే మహాభారతం ఎలా జరిగేది కాదు. లేక ద్రోణాచార్యుడు, భీష్మాచార్యుడు, కృపాచార్యుడు ఉన్నటువంటి అశ్వత్థామ ఇంకొకళ్ళు లేసి ఇది మీరు చేయడం తప్పు, ఇలా చేయకూడదు, ఇలా చేస్తే మేము విరుద్ధంగా ప్రయత్నం చేస్తామని చెప్పుకుంటే ఇది జరిగేదే కాదు. అంటే బుద్ధి కర్మానుసారనే లేకపోతే యద్భావం తత్ఫలతో గాని ఇవన్నీ ఏం జరగాలి అంటే ఏమేమి జరగాలో ఆ విషయం పరంగా సమయం తన యొక్క విధి తన యొక్క కాలాన్ని నడుపుతూ వెళ్ళిపోయింది. అంతే అలా వెళ్ళిపోయింది కాబట్టి ఇది మొత్తం చదువుతూ వచ్చింది. లేకపోతే భారతం ఏమయ్యేది? అక్కడే ఆగిపోయింది. ఎందుకంటే దీనివల్ల కాస్త ఎక్కువ వరకు చేశాము అంటే మన చిత్తూరు జిల్లా ప్రాంతాల్లో జరిగినటువంటి వీధి నాటకాలు అద్భుతమైన విషయం కనిపిస్తుంది. ఏంటి అంటే అది ఒక కల్పన,
దాని మీద రీసెర్చ్ చేశాను కాబట్టి మహాభారతం ప్రత్యేకంగా నాకు తెలిసిన విషయం ఏంటి అంటే ద్రౌపది శకునితో జూదం ఆడుతుంది. ఎక్కడ కర్మతి కుప్పం వీధి నాటకాల్లో ద్రౌపది శకునితో జూదం ఆడుతుంది. ఆడితే వీడు చూదు వేసి 4 అంటే 4 పడదు, 3 అంటే 3 పడదు, 2 అంటే 2 పడదు, 1 అంటే 1 పడదు, ఓడిపోతారు శకుని. వాడికి అర్థం కాలే, మరి ఇదేంటో ఇది కర్మ, నేను ఇంత పెద్ద మోసపూరితమైనటువంటి తంత్ర కర్మ తక్కువ టమాల విద్యలతో ఆడేటటువంటి వాడిని కదా, ధర్మరాజే నా దగ్గర ఓడిపోయాడే, ధర్మస్వరూపుడుగా ధర్మరాజే ఓడిపోయాడే, మరి ద్రౌపది ఎలా గెలిచింది అన్నటువంటి విషయం వాడికి బోధపడలే. కాకపోతే దీనికి మహాభారతంలో స్వర్గారోహణ పర్వంలో మనకి ఒక అద్భుతమైనటువంటి విషయం కనిపిస్తుంది. ఏంటి అంటే స్వర్గారోహణ పర్వంలో నడుచుకుంటూ వెళ్ళేటటువంటి సమయంలో ద్రౌపది నేల పడిపోయిన తర్వాత ఆమె ఆత్మ వెళ్ళి లక్ష్మీదేవిలో కలిసిపోతుంది. ఎక్కడ కలుస్తుంది? లక్ష్మీదేవిలో కలిసిపోతుంది. అంటే ద్రౌపది ఇప్పుడు సాక్షాత్ లక్ష్మీదేవి యొక్క అంశ. శకుని మానవ మాత్రుడు కాక దానవ ప్రేరితుడై ఉన్నటువంటి వ్యక్తి. మరి భగవంతుడు ముందు వీడు ఆట సాగుతాయా? నేను కూడా మొదట రీసెర్చ్ చేసేటటువంటి సమయంలో ఏదో గుడికి రాశారేమో అనుకున్నాను. కాబట్టి మహాభారతాన్ని 7 సార్లు చదివితే అప్పుడు ఇలాంటివి మనకి బయటకు వచ్చాయి. ఓహో, ఇంత శక్తి స్వరూపిణి కాబట్టే ఆమె మహాపతివ్రత కాగలిగింది. కాబట్టి ఆమె ఏమైతే అనుకుందో అదని జరగడానికి అవకాశం ఏర్పడింది. తన కోపంతో అనిందో ఇంకో రకంగా అనిందో మొత్తం కౌరవంశమేమైంది, సర్వనాశనం అయిపోయింది. కాబట్టి ఏ పతివ్రతని కంటతడి పెట్టిస్తే జరిగేటటువంటిది ఇలాగే జరుగుతుంది అని చెప్పడానికి ఒక ప్రత్యక్షమైనటువంటి సాక్ష్యం మహాభారతం. ఇప్పుడు మన ఈ మాటల్లో మహాభారతం గురించి ఇన్ని విషయాలు మీరు చెప్పారు విద్యార్థులకు. అయితే ఈ మహాభారతం చదవడం వల్ల, లేకపోతే అది వినడం వల్ల కావచ్చు, లేదా ఈ రోజు మనం మాట్లాడుతున్నటువంటి విషయాల వల్ల కావచ్చు, పిల్లలు ఏం గ్రహించాలి, నేటి సమాజానికి అసలు మహాభారతం అంటే ఏంటి, అందులో నుంచి మనం ఏం నేర్చుకోవాలి అనేది ఒక 2 మాటల్లో విద్యార్థులకు తెలియజేస్తే బాగుంటుంది. మహాభారతంలో ఒక విషయం చెప్పబడింది. ఏంటి అంటే ప్రపంచంలో ఉన్న అన్ని విషయాలు మహాభారతంలో ఉన్నాయి. మహాభారతంలో లేని విషయం ప్రపంచంలోనే లేదు. చెప్పిన రకమైందా? ప్రపంచంలో ఉన్న అన్ని విషయాలు ఎక్కడున్నాయి? మహాభారతంలో ఉన్నాయి. మహాభారతంలో లేని విషయం ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు. ఓకేనా? మీకు ఒక చిన్న సంగతి చెప్తాను. ఇవాళ మన దగ్గర టెస్ట్ ట్యూబ్ బేబీ సిస్టమ్ తయారైంది. మీరు చిన్నపిల్లడు కాబట్టి సైన్స్ లో మ్యాక్సిమం వస్తూ ఉంటాయి కాబట్టి చెప్తాను. టెస్ట్ ట్యూబ్ బేబీ సిస్టమ్ తయారైంది అంటే అర్థం ఏంటంటే ఒక బీజ కణాన్ని తయారు చేసిన తర్వాత దాని పిండంలోకి ప్రవేశపెట్టి తల్లిని గర్భవతిని చేసి, గర్భవతిని కాదు పిండం ఆడ వృద్ధి చెందే విధంగా చేసి తర్వాత కొడుకు వస్తున్నటువంటి విషయం కదా. ద్రోణుడు అంటే అర్థం ఏంటో తెలుసా మీకు? ద్రోణం నుండి పుట్టినవాడు. ద్రోణుడు అంటే ఏమర్థం? ద్రోణం నుండి పుట్టినవాడు. ద్రోణము అంటే అర్థం తెలుసా? కడవ అని, కుండ అని. కుండలో నుండి మనిషి పుడతాడా? దట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ టెస్ట్ ట్యూబ్ బేబీ. ద్రోణాచార్యుడు ఏమి? ఒక టెస్ట్ ట్యూబ్ బేబీ ద్రోణాచార్యుడు. కృపుడు గాని కృపి గాని పుట్టినటువంటి విధానం అలాగే కనిపిస్తుంది. కౌరవుల్లో 101 మంది పుట్టింది కూడా టెస్ట్ ట్యూబ్ బేబీ. ఇది మహాభారతంలో చెప్పినటువంటి సమయంలో ఎక్కడ కూడా మహాభారతం మీద ఇంత ప్రాచుర్యం లేనటువంటి సమయంలో కేవలం భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా దాన్ని ఎవరు నమ్మలే. ఇది సైన్స్ కు విరుద్ధమైనటువంటి విషయం, ఏదో అంతా లేనిపోయి చెప్పుకున్నారు అన్నారు. ఎవరైతే టెస్ట్ ట్యూబ్ బేబీకి మూలకర్తగా ఉన్నటువంటి ఇంగ్లాండ్ కు చెందినటువంటి ఒక డాక్టర్ నేను టెస్ట్ ట్యూబ్ బేబీలు తయారు చేయడానికి కారణం మహాభారతం, మహాభారతంలో ఈ విషయం దాదాపుగా 4500 సంవత్సరాల క్రితమే అందులో ఉంది అని చెప్పిన తర్వాత మన సంఖ్యలు మనం గుర్తుకుని మన భుజాలు మనం తట్టుకున్నాం మహాభారతం 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 అని. అంతకుముందు ఎవరు భారతం గురించి గొప్పగా అనుకోలే. అంటే అర్థం ఏంటి? సైన్స్ లో ఒక మిరాకిల్ గా ఉన్నటువంటి విషయం భారతంలో మనకి కనిపిస్తుంది. ఒక రాయల్ సొసైటీలో ఉన్నటువంటి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇవాళ అందరికీ మనం అనుకోవడం ఏంటంటే ఆటం బాంబ్ అనుకుంటున్నామా లేదా?
ఆటం బాంబు పడేస్తే ఎంతటి ఉత్పాతం సంభవిస్తుందో, ఎంతటి ప్రళయ భీకరమైనటువంటి విషయాలు సంభవిస్తాయో అలాంటిది ఒక బ్రహ్మాస్త్రం వేస్తే సంభవిస్తుంది. మీకు కావాలి అంటే మహాభారతంలో మీరు ఒక్కసారి యుద్ధ పర్వం జరిగిన తర్వాత మీరు చదివారు, మౌసల పర్వం చదివారంటే మీకు అద్భుతంగా కనిపిస్తుంది. అశ్వత్థాముడు బ్రహ్మాస్త్రం వేశాడు, అర్జునుడు బ్రహ్మాస్త్రం వేశాడు. ఆ బ్రహ్మాస్త్రాన్ని వేదవ్యాసుల వారు ఆపారు. ఆ ఆపినటువంటి పక్షంలో అతను ఎలాగా మారాడు, ఆ యొక్క ఉత్పాదం ఎలా ఉంటుంది అన్నటువంటి విషయంగా నేను చదివితే దీనికన్నా అద్భుతమైనటువంటి టెక్నాలజీ ఉందా లేదే. గాంధారి తన గర్భాన్ని ఎప్పుడైతే కొట్టుకుందో గర్భం మూట ఒక్క ముక్కలు అయిపోయింది. స్మిత్ మనం ఏం చెప్పాలంటే, ప్రస్తుతం మన మాటల్లో చెప్పాలంటే అభాషణ అయింది, గర్భస్రావం అయింది. గర్భస్రావం అయిపోయిన తర్వాత మళ్ళీ పిల్లలు పుట్టడానికి అవకాశం ఉందా? ఆ విషయాన్ని ఎప్పుడైతే వేదవ్యాస మహర్షిని చెప్తే గర్భస్రావమైనటువంటి ఆ రుధిరాన్యతను 101 ముక్కలుగా చేసి వాటిని 101 కడవల్లో పెట్టి దానికి మంత్రోచ్చారణ చేసినటువంటి ఒక జలాన్ని చల్లమనిచ్చాడు. ఇవాళ మనం ఉపయోగిస్తూ ఉన్నటువంటి మెడిసిన్ అదే. అక్కడ వేదవ్యాస మహర్షి నేను పలానా మెడిసిన్ యాడ్ చేశానని చెప్పలే. అతని కానీ చెప్పుకుంటూ ఉంటే ఏమి మనకి దానికి కాస్త ఇంకొస్త బలం ఏర్పడేదేమో కాస్త. కానీ ఎందుకు అలా చెప్పలేదు అంటే కొన్ని సీక్రెట్స్ ని చెప్పడం అనేది మనుషుల యొక్క తత్వం కాదు, మనమే గ్రహించాలి అన్నటువంటి తత్వం అందులో కనిపిస్తాం. సో కాబట్టి ఇలాంటివి ఇంకొక అద్భుతమైనటువంటి విషయం చెప్పాలి. కాబట్టి మనకి ఈ మధ్య కాలంలో మనకి పెన్షన్లు ఇస్తున్నారు. అందరికీ పెన్షన్ ఇస్తున్నారా? బహుశా అందరికీ పెన్షన్లు వస్తున్నాయి ఊళ్ళలో కదా. ఈ పెన్షన్ సిస్టమ్ మహాభారతంలో ఉంది. మహాభారతం 4,500 సంవత్సరాల క్రితం రాసినటువంటి మహాభారతంలో పెన్షన్ స్కీమ్ ఉంది. మీకు కావాల్సిన చదువుకోండి, పెన్షన్ స్కీమ్ ఉంది. ఇవాళ రైతులకు అందరికీ కూడా వడ్డీలకు రుణాలు ఇస్తున్నారా లేదా? బ్యాంకుల్లో PSCS ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్ లో మనం పట్టా పాస్బుక్ పెడితే ₹1,00,000 లోన్ ఇస్తారు వాళ్ళు. ఆ లోన్ ద్వారా మనం పంటలు వేసుకుంటాం, అవునా కాదా? ఈ లోన్ల విషయం మహాభారతంలో ఉంది. లోన్ ఇవ్వాలని మహాభారతంలో ఉంది. రైతులకి వ్యవసాయం చేసుకోవడానికి నాణ్యమైనటువంటి విత్తనాలని రాజే ఇవ్వాలని మహాభారతంలో ఉంది. ఇప్పుడు మీరు చెప్పండి, మహాభారతంలో లేనిది. పెన్షన్ స్కీమ్ ఎలా పెట్టారు తెలుసా? అక్కడ మహాభారతంలో యుద్ధంలో మన కోసం పోరాటం చేసి సైనికుడు చనిపోతే తన బిడ్డలు గాని వాళ్ళ ఆవిడ గాని బతకడానికి నెల మీరే డబ్బులు ఇవ్వాలి అని రాసింది మహాభారతంలో. లేదా బిడ్డలు చదువుకుంటే చదివించాల్సిన పూర్తి బాధ్యత మీదే ఉంది రాశారు. ఇక దేనికన్నా పెన్షన్ స్కీమా? మరి ఇవాళ మనం పెడుతుండే పెన్షన్ స్కీమ్స్ కొత్తగా పెట్టినవా? కాబట్టి మహాభారతం యొక్క లోతుల్లోనికి మనం వెళ్ళాము అంటే అదేదో గంటో చెప్పుకున్నటువంటి విషయం అయితే కాదు. ప్రపంచంలో ఏవైతే ఉన్నాయో అన్ని మహాభారతంలో ఉన్నాయి. మీరు ఓపిక తెచ్చుకొని చదవడం అలవాటు చేసుకోవాలి. చేసుకుంటే అందులో ఉన్నటువంటి విషయాలు మనకి కనిపిస్తాయి. ఏ కాలంలో ఏ సందర్భంలో మనిషి ఎలా జీవించాలో, ఎలా మాట్లాడాలో, ఎలా బతకాలో అడుగడుగున ప్రత్యక్షమైనటువంటి సాక్ష్యాలను చూపిస్తూ మహాభారతం నడుస్తుంది. కాబట్టి అదేదో మనం చదువుకునే పుస్తకం కాదు, మన ముందు నడిచే పుస్తకం అనుకోవాలి. కాబట్టి చాలా ఆ దృష్టిలో అయితే మహాభారతానికి మించింది అభ్యుత్థానం అధర్మస్య తదా